హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం మష్రూమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇది వెజ్ బిర్యానీ, నాన్ వెజ్కి రీప్లేస్గా ఇది మనం చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 మిరియాలు వేసుకుంటున్నాను, నల్ల మిరియాలు, 2 యాలకులు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం చిటపటలు అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చిన్న ఆనియన్స్ అయితే 2 తీసుకోండి. అలాగే ఈ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కదా. ఈ మొత్తాన్ని అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేపేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. మొత్తాన్ని బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు పెద్ద టమాటాని ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుంటున్నాను. మనం ప్యూరీ చేసుకొనైనా వేసుకోవచ్చు. మగ్గిపోతుంది కాబట్టి నేను పెద్ద ముక్కలు కోసి వేసేసాను. అలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ బఠానీ 1/2 కప్ వేసుకుంటున్నానండి. ఇవి మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పట్టినంత వరకు సిమ్లో పెట్టి కొంచెం మగ్గించాలి. తర్వాత మష్రూమ్స్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుందాం. ఇది మనకి మార్ట్లో దొరికే మష్రూమ్సేనండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే 1/2 కప్ పెరుగు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఆ పెరుగు అంతా ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మష్రూమ్స్కి పట్టాలన్నమాట. కొంతసేపు మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది కదా మష్రూమ్ నుంచి. చూసారుగా, ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలాంటి స్టేజ్లో మనం ముందుగానే రైస్ని కడిగి పెట్టేసుకోవాలి. నేనైతే 1.5 కప్ రైస్ తీసుకుంటున్నానండి. 1.5 కప్ రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను. 1.5 కప్ రైస్కి మనం ఇవి నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 3 కప్స్ వాటర్ అనేవి పడుతాయి దీనికి మాట. 1 కప్కి 2 కప్స్ వాటర్ కాబట్టి 1.5 కప్కి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనకు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం మసాలాలన్నీ ఇప్పుడు పడతాయి కదా, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా చేస్తే క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూతను పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలన్నమాట. 3 విజిల్స్ సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత దీన్ని తీసి చూద్దామండి. చాలా బాగా వచ్చింది కదా, చాలా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇలా చేసుకుంటున్నట్లయితే ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారుగా, చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. క్విక్గా మనకి బిర్యానీ తినాలనిపించేటప్పుడు ఇది చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని టైంలో కూడా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా మష్రూమ్తో బిర్యానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్